హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కమల ముల్లపొడి. ఈరోజు పండుమిర్చి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేయించుకొని అలాగే 10 పండుమిర్చిని తుంచి వేసుకోవాలి. పండుమిర్చి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా చింతపండు వేసుకొని వేయించుకొని చల్లారనివ్వాలి. తర్వాత రోల్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర దంచుకోవాలి. జీలకర్ర మెత్తబడిన తర్వాత మనం వేయించుకున్న పండుమిర్చి, కరివేపాకు, చింతపండు అన్నీ వేసి సరిపడా సాల్ట్ వేసి దంచుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసి దంచుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మెత్తగా ఏం అవసరం లేదండి, కచ్చాపచ్చాగా బాగా కనిపిస్తూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 5, 6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు కాగిపోయిన తర్వాత రోటి పచ్చడి వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇది జొన్న రొట్టెలకి చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై